చెట్లన్నీ నరికినావు, చెరువులన్నీ పూడ్చినావు, ఇంకుడు గుంటలు లేవు, చినుకులేమో రానే రావు. ఇంకుడు గుంటలు లేవు, చినుకులేమో రానే రావు. బావులన్నీ ఎండిపోయే, వ్యవసాయం బరువాయే. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. గోలక్ష్మిని అమ్మినావు, గిత్తదూడ మరచినావు, మర యంత్రం ఎక్కినావు, మర బొమ్మవు అయ్యేవు. మక్కువాయ మసాలాలు. మసాలాలు అంటే మన తెలంగాణలో ఎరువులు ఎన్పికేని మనం మసాలాలు అంటాం. మక్కువాయ మసాలాలు, మొహం మొత్తె పెండదిబ్బా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. 10 ఎకరాల నేలలోన వేప చెట్లు 10 నాటు. 10 ఎకరాల నేలలోన వేప చెట్లు 10 నాటు. విప్ప చెట్టు ఒకటన్నా, చింత చెట్టు ఒకటన్నా, చేను చుట్టు కానుగా కాపాడును కంచెగా. చేను చుట్టు కానుగా కాపాడును కంచెగా. మారుతుంది ఇంధనంగా, అంతులేని ధనంగా. మారుతుంది ఇంధనంగా, అంతులేని ధనంగా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో. చెట్లను నువ్వు పెంచరన్నా, అవి నిన్ను పెంచురన్నా. చెట్లను నువ్వు పెంచరన్నా, అవి నిన్ను పెంచురన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. ఈశాన్యంలో ఉసిరి ఇచ్చునురా నీకు సరి, వాయువ్యంలో బిల్వం పెంచునురా ధనబలం. ఆగ్నేయం మూలలో నాటుమురా దానిమ్మను, నైరుతిలో చింత చెట్టు చింతలను తీర్చునురా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో. తూర్పేపు మర్రి చెట్టు, పడమరేపు రావి చెట్టు, ఉత్తరాన తులసి తల్లి అది నీకు కల్పవల్లి. దక్షిణాన అత్తి చెట్టు, వీటితోటి వాస్తు చెట్టు. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, చెట్లను నువ్వు నాటుకో. విషాలు చల్లినావు, పైరమ్మను పెంచినావు అన్నా. విషాలు చల్లినావు, పైరమ్మను పెంచినావు. పూతంత విషమాయే, కాతంత విషమాయే. పూతంత విషమాయే, కాతంత విషమాయే. పెరిగేను రోగాలు, తరిగేను ఆయుష్షు. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో. ఎర్రలేని కప్పలేని వ్యవసాయం తప్పన్నా. ఎర్రలేని కప్పలేని వ్యవసాయం తప్పన్నా. విషాలను చల్లకన్నా, వాటిని నువ్వు చంపకన్నా. సేంద్రియం మరువకన్నా, అది మనకు వరమురన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. వేపాకు వెల్లుల్లి, వావిలాకు మిరపకాయ. వేపాకు వెల్లుల్లి, వావిలాకు మిరపకాయ. కలగలిపి దంచరన్నా, పొలము పైన చల్లరన్నా. పురుగులన్నీ పోవురన్నా, పురుగు మందులెందుకన్నా. డబ్బులన్నీ మిగులురన్నా, నిబ్బరంగా ఉండరన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో.
బియ్యానికి ఉన్న ధర వడ్లకేమో లేదాయే, ప్యాకెట్లకు ఉన్న విలువ గోని సంచికి లేదాయే, మెరుగులకు ఉన్న విలువ ముడి సరుకుకు లేదాయే, మెరుగులకు ఉన్న విలువ ముడి సరుకుకు లేదాయే. రైతన్నా తెలుసుకో, నువ్వు తెలివిగా మలచుకో, రైతన్నా తెలుసుకో, నువ్వు తెలివిగా మలచుకో. రైతన్నా లేవరా, భూమాతను కావరా, గోమాతను కాపాడరా. తర్వాత అనుకోని పరిస్థితుల్లో పివి నరసింహారావు గారితో పరిచయం అవుతాం, వారితో 1-to-1. అది ఎట్లా జరిగింది కూడా చెప్పండి సార్. నేను జనరల్గా ఏంటంటే వ్యవసాయం అనేది అష్టవ్యసనాలు సప్తవ్యసనాలు అంటారు. జనరల్గా మామూలుగా మన వేద గ్రంథాలు కనుక పరిశీలించినట్టయితే వ్యసనాలు ఉంటాయి, వాటి జోలికి పోమకుండా. అది పోతే కనుక ఈ సప్త వ్యసనాల్లో ఏ వ్యసనం అంటుకున్నా కూడా జీవితం దుర్భరం అయిపోతుంది, వాటి జోలికి పోవద్దని చెప్పి కొన్ని మన వాళ్ళు పూర్వీకులు చెప్పడం జరిగింది. కానీ పూర్వీకులు చెప్పనిది ఏంటంటే ఈ సప్త వ్యసనాల కంటే కూడా ఎక్కువైనది అష్టవ్యసనం వ్యవసాయం. ఎవరైతే మనస వాచ కర్మణ ఈ వ్యవసాయం చేయాలి అని కనుక ఎంటర్ అయ్యి అందులో కొంతకాలం కనుక వ్యవసాయం చేయటానికి కృషి చేసినట్టయితే ఆయన ఆ వ్యవసాయం అది ఒక అష్టవ్యసనంలాగా పట్టుకొని అది వదలదు. అది ఎంతసేపు ఏం చేస్తుందంటే నేను ఎక్కడ తిరిగినా కూడా ఇలాంటి ఆ వ్యసనం నాకు బాగా అంటుకుంది. నేను అక్కడ నుంచి వ్యవసాయం మానేసి బతుకు తెరువు కోసం మళ్ళీ నేను చేసిన ఉద్యోగం చేసుకుంటే ఎవరైనా ఒక 50,000 ఇవ్వకపోరని మళ్ళీ నేను 2000 మొదట్లో హైదరాబాద్కు వచ్చేసిన తిరిగి. కానీ ఈ వ్యసనం అనేది నన్ను వదలకుండా కాన్స్టెంట్గా నన్ను ప్రతిక్షణం నన్ను వేటాడుతూనే ఉంది. ఇది ఏంటి, ఇది ఇట్లా మనం తప్పు చేసాం, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఇట్లా కొన్ని వేల మంది రైతులు ఇలాగే చేస్తున్నారు. ఇంకా చుట్టూతందుకు భారతదేశం అనేది ముఖ్యంగా వ్యవసాయాధారిత దేశం. ఇవాళకి కూడా ఎంత మోడర్న్ సైన్స్ అవి ఇవి అనేక రంగాల్లో నిష్ణాతులు వచ్చి అనేక మార్గాలు ఉన్నా కూడా డెవలప్మెంట్లో ఇప్పటికీ కూడా 70 to 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ లివింగ్ ఆన్ అగ్రికల్చర్. ఏదో విధంగా అగ్రికల్చర్తో సంబంధమైనటువంటి మన ఎకానమీ మొత్తం కూడా ఇంజిడ్ అప్ ఆన్ అగ్రికల్చర్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ ఎకానమీ. అది మనం దాని గురించి మనం నిర్వివాదాంశం, దాని గురించి మనం పెద్ద చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో మనం ఎంతో కొద్దో ఈ పుస్తకాల అధ్యయనం చేర్చుకున్నాము. సరే, నాకు గడవక డబ్బులు లేక నేనేదో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఇది కొంతమంది కన్నా చెప్తే బాగుండును అనే ఆలోచన మటుకు నన్ను నిలవనీడ లేకుండా తెలియదు. ఉండడానికి రూపులో ఉన్న అటు ఇటు తిరిగే పరిస్థితుల్లో ఆలోచనల్లో నిమగ్నం చేస్తూ వారానికి ఒక రోజు దానికప్పుడు నేను ఒక చిన్న అగ్రికల్చర్ పాట రాసుకున్నాను. వ్యవసాయం గురించి, సేంద్రియ వ్యవసాయం గురించి చిన్న పాట రాసుకున్నాను. అదేంటంటే ఆ 10-12 స్టాంజాలు ఉంటాయి అందులో. ఆ స్టాంజాలను మొత్తం వ్యవసాయం మొత్తం కూడా నిమిడీకృతమై, ఎందుకంటే నేను ఎవరికైనా చెప్పాలి అంటే ఒక నాకు ఈజీ వేలో నేను జనాలని రైతులని అప్రోచ్ అయ్యి, చదువుకొని రైతు సోదరులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి తేలికగా అర్థమయ్యేలాగా ఉండాలి, నాకు చెప్పడానికి కూడా ఒక సీక్వెన్స్ ఉండాలి అని చెప్పి నేను ఆ రోజుల్లో ఒకటి రాసుకున్నాను. అదేంటంటే రైతన్న లేవరా, భూమాతను కావరా, గోమాతను కాపాడరా. రైతన్నా లేవరా, భూమాతను కావరా, గోమాతను కాపాడరా. యుద్ధాలు ముగిసెరా, విషమందులు మిగిలెరా అన్నా. యుద్ధాలు ముగిసెరా, విషమందులు మిగిలెరా. వేలు చెల్లించి ఆ మందులు కొనకురా. వేలు చెల్లించి ఆ మందులు కొనకురా. భూమాతకు మంటరా, మనకేమో తంటారా. భూమాతకు మంటరా, మనకేమో తంటారా.
రైతన్న లేవరా, భూమాతను కావరా, గోమాతను కాపాడరా. అంటే చాలామంది రైతు సోదరులు ఉదయము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కూడా తను క్షేత్రంలోనే, వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతాడు. ఆయనకి కానీ వారి కుమారులకు కానీ ఆ పరంపరంగా వచ్చినటువంటి విధానంలో భూమి కొత్త ఏం కాదు. ప్రతివాడు నువ్వేంటంటే రైతన్నా లేవరా, భూమాతను కావరా అన్నాం. ఆ భూతల్లి అనేది మనం అందరూ కూడా చదువుకుని భూతల్లిగానే గౌరవిస్తాం, తల్లిగా గౌరవిస్తాం భూమాతని. ఎందుకంటే మనకి సర్వస్వం అదే, మనకి ఈ భూమాతే సర్వస్వం. కాబట్టి భూమాత అనేది రైతు బిడ్డకు కూడా తెలుసు. కానీ దాన్ని ఏంటి నేను తెలుసుకునేది ఏంటి, పొద్దున్నుంచి నేను లేస్తున్నా, అందులో నడియాడుతున్నా, తిరుగుతున్నాను, దున్నుతున్నాను, పంటలు పండిస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను, దాని గురించి తెలుసుకుంటాం ఏంటి భూమిని అనేది సామాన్య రైతుకి జనరల్గా కూడా, చదువుకున్న రైతు కూడా దాని గురించి పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. యాక్చువల్గా మొత్తం ఈ సృష్టికి ఆధారమైంది భూమి. మన మనుగడకి మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక చెట్టు వేయాలన్నా, నివసించడానికి ప్లేస్ కావాలన్నా, నడేయటానికి తిరగడానికి ప్లేస్ కావాలన్నా కూడా ఒక భూమి. ఈ భూమాత లేదే మనం ఏం లేదు. లేకపోతే మనం ఏదో చంద్రమండలంలో గాలిలో తేలుతున్నట్టు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేని చోట తేలుతున్నట్టుగా మనం తేలుతూ ఉండేవాళ్ళం. కానీ అటువంటి మనకి నించుకోవటానికి, నిలబడటానికి, దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, మనకి కావలసిన ఆహారాన్ని పండించుకోవటానికి, మానవాళింతా సుఖశాంతులతో ఉండటానికి మనకి ఈ భూమాతే కారణం. భూమాత లేనిదే ఈ వీళ్ళ సృష్టి లేదు. కాబట్టి ఎవల్యూషన్ ఆఫ్ మనము ఎర్త్ కనుక చూసుకున్నట్టయితే సాయిల్ ఫార్మేషన్ కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అది ఒక డిఫరెంట్ స్టేజ్ మనం పర్మిట్ చేసినప్పుడు మళ్ళీ మనం దాని గురించి చర్చిద్దాం. సో ఈ భూమిలో, ఒక సజీవమైన భూమిలో, భూమి సజీవమైనది, ప్రాణము లేనిది కాదు. భూమి సజీవమైనది. ఒక సజీవమైన 1 గ్రాము భూమిలో, అంటే ఒక చిన్న స్పూను మనం పంచదార లేకపోతే టీ పొడి వేసుకునే చిన్న స్పూను మట్టిని కనుక, ఒక సజీవమైన సారవంతమైన భూమి నుంచి కనుక మనం మట్టి నమూనాను స్వీకరించి మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని కింద కనుక మనం దర్శించినట్టయితే దాదాపుగా ఒక 10 కోట్ల రకాల 10 కోట్ల సూక్ష్మజీవులు, దాదాపుగా 7,500 నుంచి 8,500 జాతులు దాకా, ఇంకా ఉండొచ్చు ఎక్కువ, కానీ ఇప్పటి వరకు అనుకున్నది 7,500 నుంచి 8,000 జాతులు సూక్ష్మజీవులు. అంటే 10 కోట్ల మందంలో, 10 కోట్ల మొత్తంలో కేవలం 1 స్పూను మట్టిలో, సజీవమైన మట్టి అయితే అందులో ఉంటాయి. వాటికి అవి ఖాళీగా లేవు. భగవంతుడు ఈ సృష్టిలో వాటిని సృష్టించాడు. వాటిని మనము మైక్రో ఆర్గానిజం అంటాం. దాన్ని సూక్ష్మాతి సూక్ష్మజీవులు. అంటే ఆవగింజలో కూడా 100వ వంతు, అంటే మనకి మామూలు కంటికి చూస్తే కనపడేటివి కాదు, సూక్ష్మదర్శనంలో చూపించడం. ఇన్ని జాతులు నిర్విరామంగా, నిరంతరంగా 24/7 పనిచేస్తూ ఉంటే మనమంతా ఈవేళ బట్టగట్టి తిరుగుతున్నాం. అది ఒక వ్యవసాయ రంగంలోనే కాకుండా మానవాళి ఆరోగ్యం దగ్గర నుంచి మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణ కాలుష్యాలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మానవుడు ఇంకా నేను బతికున్నాను, ఇది ప్రాణవాయువు, ఇది ఏదో దుర్వాసన వస్తుంది, లేకపోతే అది ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటూ ఇంకా మనం తిరుగుతున్నాము అంటే ఈ భగవంతుడు సృష్టించిన అపూర్వమైన సృష్టిలో ఉన్నటువంటి ఈ మైక్రో ఆర్గానిజం. వితౌట్ మైక్రో ఆర్గానిజం there is no life in the universe. ఎవ్రీవేర్, మీ చేతుల మీద, కాళ్ళ మీద, మన మొహం అంతా, కింద పైన మొత్తం చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈ మైక్రో ఆర్గానిజంతో. ఇటువంటి మైక్రో ఆర్గానిజము అంటే ఈ సూక్ష్మాతి సూక్ష్మాలకు చాలా గణనీయమైనటువంటి పాత్ర వ్యవసాయ రంగంలో ఉంది. ఆ పాత్ర ఆ సూక్ష్మజీవులు పోషించకపోతే చెట్టు తన ఆహారాన్ని తను తీసుకురించుకోలేదు. చెట్లు తన ఆహారాన్ని తను తీసుకుని మనకి తయారు చేసి కార్బోహైడ్రేట్స్ మనం ఏదైతే ఈ వృక్షాల నుంచి మనం పొందుతున్నామో అవన్నీ కూడా లేదు. కాబట్టి అందుకని నేనేం చెప్పానంటే ఫస్ట్ స్టాంజాలో రైతన్న లేవరా,
భూమాతను కావరా. భూమాతను కావరా అంటే చూడటం అని కాదు, భూమాతను తరచి చూడు ఏముందితో పాటు భూమాతను రక్షించుకో. కావరాకు ఇంకో అర్థం ఏంటంటే రక్షించుకో. భూమాతను నువ్వు రక్షించుకోవాలి అని ఫస్ట్ చెప్పుతూ దాంతోపాటు గోమాతను కాపాడరా. గోమాతను కాపాడరా అంటే ఇవాళ ఏమైందంటే అన్ఫార్చునేట్గా మతాలు, కులాలు అనేక విధాలుగా మానవుడు తను విభజించుకొని తను సాటి వారి నుంచి విభజించుకొని ఎవరి వర్గం వారు ఏర్పాటు చేసుకొని ఈ వర్గ విభేదాలనండి లేకపోతే విభజన కానివ్వండి ఎంతవరకు వచ్చినాయంటే జంతువులకు కూడా వచ్చినాయి. జంతువులను కూడా విభజించేసుకున్నారు. ఇది హిందువుల జంతువు, అది ముస్లింల జంతువు, ఇది క్రిస్టియన్ జంతువు. ఆహార వ్యవహారాల్లో ఇది తినాలి, అది తినాలి, వాడు అది తింటున్నాడరా, వాడు ఎదవా, ఇది తింటున్నాడరా, ఈడు ఎదవా. ఇలా మన దౌర్భాగ్యమో మరి ఏంటో తెలియదు, మనం ఆ స్థితికి దిగజారిపోయాం. ఆ దిగజారిన తనంలోనే ఈ ఆవు, అనేక రకాల ఆవులు ఉన్నాయి, అనేక రకాల జంతువులు ఉన్నాయి. పెంపుడు జంతువులు అన్నీ మనం పెంచుకునేవి కాదు, డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటాం వీటిని. ఈ పెంపుడు జంతువులు అనేక రకం ఉన్నాయి. అందులో ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఎడారి లాంటి ప్రాంతాల్లో ఒంటెలు ఉన్నాయి. ఇలా వాళ్ళ జీవన శైలి, వారి ఆధారాలను అనుగుణంగా వాళ్ళ వ్యవసాయ మొట్టమొదట యూరోపియన్ కంట్రీస్ అక్కడంతా కూడా హార్సెస్, గుర్రాలు ఎక్కువగా వాడేవాళ్ళు. వ్యవసాయానికి గుర్రాలు ఎక్కువగా వాడేవాళ్ళు. అందుకనే హార్స్ మాన్యూర్ అని కూడా మాన్యూరింగ్లో వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఉంటుంది హార్స్ మాన్యూరింగ్ అని. సో వాడేవాళ్ళు. అట్లా మనకి భారతదేశంలో నేను అనుకున్నాను, ఎందుకు ఇది ఆవునే తీసుకున్నారు, ఎందుకు వ్యవసాయంలో దీనికే ప్రతి వాళ్ళు ఎంత చెప్తున్నారు. వేదాల్లో కూడా ఆవులో 330 కోట్ల దేవతలు ఉన్నారు. ఆవు వెనకాల పూజ చేయండి, తోక దగ్గర పూజ చేయండి, దానికి మళ్ళీ ఏదో ఇతిహాసాలు చెప్పి తలతో అబద్ధం ఆడింది, తల దగ్గర పూజ చేయమొకండి, వ్యవసాయం అంతా కూడా వెనకాల పూజ చేయండి, ఆవు చాలా విశిష్టమైనది అంటున్నారంటే నిజంగానే ఈ ఛాందసవాదుల లేకపోతే హిందూ మతంలో ఆవుని ప్రమోట్ చేయడానికి ఒక సింబాలిక్గా దాన్ని వాడుకుంటున్నారా అనేది నాకు కొంచెం అనిపించింది ఈ తార్కికంగా ఆలోచించినప్పుడు. కాబట్టి దీన్ని మనం కొంచెం ఏదైనా విశ్లేషించి తెరిచి చూడగలగడం అనేది దాని మీద మళ్ళీ నేను కొంత అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు నేను ఒకటి ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే, నేను ఏదైతే చెప్తున్నానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే మీ ముందు కూర్చుని వాళ్ళు వ్యక్తపరుస్తున్నానో ఇదేది నా సొంతం కాదు. నేను నా అధ్యయనం ద్వారా, నా తార్కిక జ్ఞానం, పరిశీలనా శక్తితో, విశ్లేషణ శక్తితో నేను చేసుకుని చెప్తున్నానే కానీ నేనేది ఆధారం లేకుండా కానీ గ్రంథాలు చదివి అందులో ఉన్న సారాన్ని తీసుకుని నా మానసిక స్థితిలో నాకు భగవంతుడు ప్రసాదించిన విచక్షణ జ్ఞానంతో కానివ్వండి, తెలివితేటలతో కానీ విశ్లేషించుకు చెప్తున్నాను. అంతేగాని నేను ఈ ఆవు గురించి ఏదో నాకు రాత్రిపూట కల వచ్చేసింది, నేను ఇది తెలుసుకున్నాను, దేవుడు వచ్చి నాకు ప్రత్యక్షమై చెప్పాడు, ఇటువంటి కూతలు నేను కొయ్యను, ఇటువంటి మాటలు నేను మాట్లాడను. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు నేను మళ్ళీ తిరిగి అధ్యయనం చేయటం తిరిగి డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటే ఆవు కూడా మన పెంపుడు జంతువు, ఒక జంతువుల్లో. కాబట్టి ఈ పెంపుడు జంతువుల్ని ఒక ఆయన ఏం చేశాడంటే ఒక లిస్ట్ తయారు చేశాడు. లిస్ట్ ఎప్పుడన్నా మీకు మనం మళ్ళీ స్లైడ్స్లో కూడా మీకు నేను ప్రజెంట్ చేస్తాను అవకాశం వచ్చినప్పుడు. అందులో ఏంటంటే ఆవు దీనికి పనికొస్తుంది 1 పాయింట్, దీనికి పనికొస్తుంది 2 పాయింట్, వ్యవసాయానికి పనికొస్తుంది 3 పాయింట్, పాలు ఇస్తుంది 4 పాయింట్, తన్నదు, మనం ఈజీగా మన పిల్లలకు కూడా హానికరం చేయదు 5 పాయింట్. అట్లా ఒక్కొక్క యానిమల్ తీసుకుని పాయింట్లు వేసుకుంటూ పోతే ఆవుకి 9 పాయింట్లు వచ్చినాయి, తక్కిన వాటికి 8 పాయింట్లు, ఒకటికి 7, ఒకటి 6 అలా వచ్చినాయి. దానికి ప్రయారిటీ ప్రకారంగా ఈ డొమెస్టికేటెడ్ యానిమల్ను ఆవు టాప్ పొజిషన్ వచ్చింది. సరే బాయ్, ఒకటి దొరికింది, ఇంకా దీనికి ఆధారం ఒక బేస్ అయితే ఉంది అని అనుకున్నాను. తర్వాత హౌ ఇట్ ఈజ్ సుపీరియర్ టు అదర్ యానిమల్స్, హౌ ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు అగ్రికల్చర్ అనేది సెకండ్ పాయింట్. దాని మీద మళ్ళా ఆవు తినే విధానం, ఆవు తన ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుంది, ఆవు నడిచే విధానం ఎలా ఉంటుంది,
ఆవు పిక్ చేసే ఆహారం ఏ విధమైన ఆహారం ఉంటుంది, ఆవు శరీర నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆవు పొట్టలో ఎన్ని విభాగాలుగా విభజించబడింది, తర్వాత ఆవు స్వీకరించిన తర్వాత ఆవు పడుకుని నెమరవేసే విధానంలో ఏ ప్రక్రియలో ఏం జరుగుతుంది, తర్వాత ఆవు విసర్జించినప్పుడు మలమూత్రాలు విసర్జించినప్పుడు ఆ వచ్చిన పదార్థాల్లో ఏమున్నాయి అనేది దాని మీద అధ్యయనం చేయటం పాటు మనందరూ ప్రతి వాళ్ళకి భారతీయులకి తెలిసింది ఏంటంటే ఆవు పాలు తల్లిపాలు లాంటివి, తల్లిపాలు లేనప్పుడు ఆవు పాలు పట్టండి అనేది మనకి పురాతన యుగం నుంచి కూడా వస్తున్నది. కాబట్టి అంటే మామల్స్, ఈ పాలు ఇచ్చే క్షీరాలు ఇచ్చేటువంటి కూడా మామల్స్ అంటాం మనం. ఇందులో మామల్స్ హ్యూమన్ కూడా మామలు, అలాగే ఆవు ఈ క్షీర జాతులన్నీ కూడా ఈ మామల్స్ నుంచి వచ్చినాయి. సో కాబట్టి ఈ మామల్స్ జెనెటిక్ క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, వీటిలో ఉన్నటువంటి జన్యుపరమైనటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే మానవాళ్ళలో ఉన్న జన్యుపర క్యారెక్టర్స్ అని చెప్పి మన కొంతమంది మోడర్న్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం చేసినప్పుడు 75% ఆఫ్ జన్యూస్ ఏదైతే కనుక మానవుల్లో ఉన్నాయో అవి ఆవులో కూడా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి అవి మ్యాచ్ అవుతున్నాయి. అంటే మన పూర్వీకులు ఎలా తెలుసుకున్నారో మరి ఏది విన్నా కానీ వాళ్ళ జ్ఞాననేత్రంతో తెలుసుకున్నారో లేకపోతే ఇంకా తపస్సంపన్న శక్తితో తెలుసుకున్నారో, ఏ విధంగా తెలుసుకున్నారో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ పరం ఆ తేడా లేకపోవటం వలన ఆవు పాలు చక్కగా మా మానవులకి డైజెస్ట్ అవ్వటము, పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకి డైజెషన్ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. చిన్నపిల్లలు 3 నెలల వాళ్ళు 4 నెలల పిల్లలు డైజెస్టివ్ సిస్టంలోకి ఇది తీసుకున్నా కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా ఆరోగ్యం దెబ్బతినకుండా పెరుగుతున్నారు అంటే దిస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మదర్స్ మిల్క్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అందులో ఉన్నవి కానీ ఏదన్నా కానీ. సో దట్ ఈజ్ అనదర్ ఏరియా. నెంబర్ 1 ఏంటంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్లో పాయింట్ వైజ్గా టాలీ చేసుకొని పెట్టి హ్యాజ్ అన్ ఏజ్. నెంబర్ 2 దానిలో ఉన్న జన్యుపరమైన అంశం, మెయిన్ అంశం అది మానవ జాతికి ఈ మామల్స్కి అందరికీ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి దాని అడాప్టబిలిటీ అనేది అది ప్లస్ పాయింట్ అయింది. నెంబర్ 3 మనం నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం గురించి చెప్పుకున్నప్పుడు ఆవు పేడ దాని విశిష్టత, అనేక రకాల సబ్జెక్ట్స్ వచ్చినాయి దీని మీద, అనేక రకాల విధానాలు వచ్చినాయి. ఆవు పేడ 10 కేజీలు తీసుకోండి, దాన్ని ఇది కలపండి అది కలపండి, ఇది కలిపితే ఇది తయారవుతుంది, పంచగవ్యేతర అవుతుంది, లేకపోతే కనుక జీవామృతం తయారవుతుంది, బీజామృతం తయారవుతుంది, లేకపోతే అమృత జల తయారవుతుంది. ఇలా ఆవు పేడ తీసుకుని దాన్ని రకరకాలుగా మనం చేస్తూ జరుగుతాం. అసలు అది ఆ ప్రక్రియలో కావలసినవి ఏంటి, అందులో ఏం మైక్రో ఆర్గానిజం వస్తుంది, దాని యొక్క విశిష్టత ఏంటి, ఆవుకి ఈ మైక్రో ఆర్గానిజం మొత్తం ఎందుకు వచ్చింది, ఈ ఆవులో పేడలో నుంచి వచ్చే మైక్రో ఆర్గానిజం మళ్ళా చెట్లకి ఎందుకు సరిపోతుంది, ఎక్కువగా ఇది ఎందుకు వాడుతున్నాము, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్పాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో ఇది అనంతమైనది, ఇది చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి ఇట్లాగే పోతూ ఉంటుంది. ఇక ఫస్ట్ స్టాండ్గా అందుకని ప్రిఫరెన్స్ ఇంటికి ఇచ్చాను. ఎందుకంటే ఒకటి భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజము, ఆ మైక్రో ఆర్గానిజం ఆవు గర్భంలో ఎలా ద్విగుణీకృతమై మల్టిప్లై అవుతున్నాయి. తర్వాత ఆ మైక్రో ఆర్గానిజం మళ్ళీ భూమిలోకి రావాలి, ఆ భూమిలోకి వచ్చినప్పుడు మళ్ళీ రైతు పంటలు సస్యశ్యామలంగా పండించుకుంటాడు కాబట్టి ఆవు నుంచి లభ్యమైనటువంటి పదార్థాల నుంచి వెనక వస్తున్నాయి. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది యానిమల్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ది రేర్. కాబట్టి ఆ రేరు యొక్క యానిమల్స్కి కృతజ్ఞతాభావంగా దాన్ని పూజించుకుంటూ ఆ వచ్చే పవిత్రమైన పదార్థాలని, పవిత్రము అని ఎంతగా ఉంటామంటే అది మనం మలద్వారం ద్వారా వచ్చింది కాబట్టి అది అపవిత్రమైనదని ఒక సైకలాజికల్ భావం, అంటే మానసికంగా మానవులందరూ కూడా మలము అనగానే అది చాలా దుర్వాసన వస్తుంది, లేకపోతే ఒక మన మైండ్లో అలా సెట్ అయిపోయింది. కానీ యాక్చువల్గా ఆవులో ఆ దుర్వాసన, మంచి హెల్దీ ఆవులో ఆ దుర్వాసన రాదు కదా, ఒక విధమైనటువంటి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అంటే మన సెంటులాగా అత్తర్లాగా లేకపోయినా అది ఒక భూమితో రిలేటెడ్ యాక్నోమైసెట్స్లో మనకి తొలకరి పడినప్పుడు, ప్రధానంగా చినుకులు భూమి మీద పడినప్పుడు ఒక మధురమైనటువంటి మంచి చక్కటి స్మెల్ మనకి భూమి నుంచి లభిస్తుంది. ఎక్కడో వర్షం పడుతుంది అనుకుని మొదలైంది అనుకుంటాం రూమ్లో కూర్చున్నా కూడా, ఎందుకంటే అది ఒక యాక్నోమైసెట్స్ అనే దాని మూలంగా మైక్రో ఆర్గానిజం మూలంగా అది కలుగుతుంది. ఈ యాక్నోమైసెట్స్ అనేవి ఆవు పేడలో
ఉంటాయి కాబట్టి అది ఒక విధమైనటువంటి మనకి ఆ స్మెల్ని ఇస్తుంది, ఫ్రాగ్రెన్స్ లాగా ఉంటుంది. తెలిసిన ఫార్మర్కి అయితే అది ఫ్రాగ్రెన్స్ లాగానే ఉంటుంది. సో ఇది ఇందులో కొన్ని కోటాన కోట్ల సూక్ష్మజీవులు మనం చెప్పుకున్నట్టుగా భూమిలో 10 గ్రాముల్లో ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ కూడా కోటాన కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి కాబట్టి ఆవు గర్భంలో 330 కోట్ల దేవతలు ఉన్నారు అంటే ఒక 10 గ్రాముల పేడలో 330 కోట్ల రకాల 30 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని మన వాళ్ళు ఆనాడు అక్షరాస్యత తక్కువ కాబట్టి జనాలకి ఎక్కేటట్టుగా మూఢంగా చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా విలువైందిరా బాబు ఆవు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, వెనక పక్కన జాగ్రత్తగా పూజలు పునస్కారాలు చేసి ఆ పంచపదార్థాలు ఆవు నుంచి ఏవైతే వస్తాయో వాటిని ఉపయోగించుకుంటే కనుక భూమిలో వేసి చక్కగా తయారు చేసుకుని వేస్తే భూమి సస్యశ్యామలంగా పండుతుంది. పండినది ధాన్యాన్ని కానీ ఏమైనా వస్తువులు కానీ తీసుకెళ్ళి మనం అంగట్లో అమ్మినప్పుడు మనకి డబ్బు వస్తుంది. ఆ డబ్బే లక్ష్మి కాబట్టి ఆవు లక్ష్మీ స్వరూపము, ఆవు పేడలో లక్ష్మి ఉంది అంటారు. అంతేగాని ఆవు పేడ వెనకాల భజన చేస్తూ కూర్చుని పేడ చూడమని కాదు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఈస్ టేక్ కేర్ ఆఫ్ దోస్ 5 ఎలిమెంట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కౌ and use those 5 products meaningfully, successfully, ferment them and put them in the soil. Then your soil not only it gets enriched, it gives lot of produce. When you sell that produce, you get money. The other name of money is Lakshmi Devi in Hindus. కాబట్టి ఆవు పేడలో లక్ష్మి ఉందంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఆవు పేడలో ఏదన్నా కానీ behind every superstition there is a scientific reason. Just because you do not know the scientific reason, so at least you don't put the blame, it is all foolishness. It's not like that. ఖచ్చితంగా కూడా ఇది ఉపయోగపడే నాలెడ్జ్. అందుకని అది చెప్పడం జరిగింది ఫస్ట్ స్టాంజాలో. రెండో స్టాంజా వచ్చి చెట్లన్నీ నరికినావు, చెరువులన్నీ పూడ్చినావు, ఇంకుడు గుంటలు లేవు, చినుకులేమో రానే రావు. ఇంకుడు గుంటలు లేవు, చినుకులేమో రానే రావు, బావులన్నీ ఎండిపోయే, వ్యవసాయం బరువాయే. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. గోలక్ష్మిని అమ్మినావు, గిత్తదూడ మరచినావు, మరయంత్రం ఎక్కినావు, మరబొమ్మవు అయ్యేవు, మకువాయ మసాలాలు అంటే మన తెలంగాణలో ఎరువులు ఎన్పీకేని మనం మసాలాలు అంటాం. మకువాయ మసాలాలు మొహం మొత్తే పెండదిబ్బా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. 10 ఎకరాల నేలలోన వేప చెట్లు 10 నాటు, 10 ఎకరాల నేలలోన వేప చెట్లు 10 నాటు. విప్ప చెట్టు ఒకటన్నా, చింత చెట్టు ఒకటన్నా, చేను చుట్టు కానుగా కాపాడును కంచెగా. చేను చుట్టు కానుగా కాపాడును కంచెగా. మారుతుంది ఇంధనంగా, అంతులేని ధనంగా. మారుతుంది ఇంధనంగా, అంతులేని ధనంగా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో. చెట్లను నువ్వు పెంచరన్నా, అవి నిన్ను పెంచురన్నా. చెట్లను నువ్వు పెంచరన్నా, అవి నిన్ను పెంచురన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. ఈశాన్యంలో ఉసిరి ఇచ్చునురా నీకు సరి, వాయువ్యంలో బిల్వం పెంచునురా ధనబలం. ఆగ్నేయం మూలలో నాటుమురా దానిమ్మను, నైరుతిలో చింత చెట్టు చింతలను తీర్చునురా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో. తూర్పేపు మర్రి చెట్టు, పడమరేపు రావి చెట్టు, ఉత్తరాన తులసి తల్లి,
అది నీకు కల్పవల్లి. దక్షిణాన అత్తి చెట్టు, వీటితోటి వాస్తు చెట్టు. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, చెట్లను నువ్వు నాటుకో. విషాలు చల్లినావు, పైరమ్మను పెంచినావు అన్నా. విషాలు చల్లినావు, పైరమ్మను పెంచినావు. పూతంత విషమాయే, కాతంత విషమాయే. పూతంత విషమాయే, కాతంత విషమాయే. పెరిగేను రోగాలు, తరిగేను ఆయుష్షు. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో. ఎర్రలేని కప్పలేని వ్యవసాయం తప్పన్నా. ఎర్రలేని కప్పలేని వ్యవసాయం తప్పన్నా. విషాలను చల్లకన్నా, వాటిని నువ్వు చంపకన్నా. సేంద్రియం మరువకన్నా, అది మనకు వరమురన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, తెలివిగా నడుచుకో. వేపాకు వెల్లుల్లి, వావిలాకు మిరపకాయ. వేపాకు వెల్లుల్లి, వావిలాకు మిరపకాయ. కలగలిపి దంచరన్నా, పొలము పైన చల్లరన్నా. పురుగులన్నీ పోవురన్నా, పురుగు మందులెందుకన్నా. డబ్బులన్నీ మిగులురన్నా, నిబ్బరంగా ఉండరన్నా. రైతన్నా తెలుసుకో, తెలుసుకుని మసలుకో, నువ్వు తెలివిగా నడుచుకో. బియ్యానికి ఉన్న ధర వడ్లకేమో లేదాయే. ప్యాకెట్లకు ఉన్న విలువ గోని సంచికి లేదాయే. మెరుగులకు ఉన్న విలువ ముడి సరుకుకు లేదాయే. మెరుగులకు ఉన్న విలువ ముడి సరుకుకు లేదాయే. రైతన్నా తెలుసుకో, నువ్వు తెలివిగా మలచుకో. రైతన్నా తెలుసుకో, నువ్వు తెలివిగా మలచుకో. రైతన్నా లేవరా, భూమాతను కావరా, గోమాతను కాపాడరా. చూసేవారు నన్ను క్షమించాలి, నేను గాయకుడిని కాదు కాబట్టి నేను పాడటం భావ వ్యక్తీకరణే కానీ శృతిలయాలతో పాడటం జరగట్లేదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం భరించాల్సిందిగా నా ప్రార్థన. ఈ ఈ ఈ సాంగ్ రాసుకుని ఇది ఇట్టాగే కచ్చాబిచ్చిగా పాడుకుంటూ ఆ పల్లెటూళ్ళ దగ్గరికి వెళ్ళి, తెలంగాణ పల్లెల్లో అక్కడ పల్లెటూళ్ళకి వెళ్ళి, చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి ఆ నలుగురు రైతుల్ని పోజేసి ఆ రచ్చబండ దగ్గర ఈ పాట పాడుతూ ఇట్లా రైతుల్ని జాగృతం చేస్తూ కెమికల్స్ వాడమోకుండా అన్న, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి అంతా నవ్వుకునేది. నేను వాళ్ళు ఏదో ఆయన పెద్ద ఆయన ఏదో వచ్చిండి చెప్తుంటే ఏదో నా వయసుకు గౌరవించు ఏదో కూర్చుని కాసేపు విని అది లేచిపోతుండేవాడు. అలా క్రమేపీలోనే నేను ఒక గ్రామంలో చేసినప్పుడు అక్కడ నాకు ఎక్స్ టెక్స్టైల్ మినిస్టర్ కేశవరావు గారు పరిచయం అవటం, ఆయన కూడా నా గురించి తెలుసుకోవడం. తర్వాత కొన్నాళ్ళకి ఒక 2-3 నెలల కార్యక్రమం గడిచిపోయిన తర్వాత ఒకరోజు నాకు మధ్యాహ్నం పూట ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మురళీకృష్ణ గారైనా మాట్లాడుతుంటే, అవునండి నేనే మాట్లాడుతున్నానంటే, మీకు పివి నరసింహ గారు మిమ్మల్ని లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి రమ్మన్నారండి మీతో మాట్లాడాలని అని అంటే, నేను అన్నా మీరు ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు, నాకు పివి నరసింహరావు గారు తెలియదు, నాకు పరిచయం కూడా లేదు, మరి బహుశా మీకు వేరే మురళీకృష్ణ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో, మీరు ఒక తర్వాత చూసుకోండి, మీరు ఏదైతే మురళీకృష్ణ అనుకుంటున్నారో ఆ మురళీకృష్ణ మాత్రం నేను కాదని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన, కాదండి మీరు కేశవరావు గారని వారిని ఎక్కడో ఒక గ్రామంలో కలిశారట, వారు మన పివి నరసింహరావు గారికి పరిచయం ఉంది, వారు ఒక ఎన్జిఓలో వారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరు వారి పరిచయంతో వచ్చింది అని చెప్పి వారు నాకు, ఆయన పిఏ నాకు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మహద్భాగ్యం అండి తప్పకుండా వస్తానని చెప్పి నేను అక్కడికి పోయి మధ్యాహ్నం 3:30 సమయంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని
నేను కరెక్ట్గా గుర్తుంటే 2003 సంవత్సరం అనుకుంటాను. అది కలవటం జరిగింది. కలిసినప్పుడు వారు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి పదాభివందనం చేసుకుని, ఎందుకంటే బహుభాషా కోవిదుడు, భారతదేశ ప్రధానిగా చేశారు వారు. అప్పుడు ఆ ప్రధాని పదవిలో పైన కూడా అద్భుతమైన నాలెడ్జ్, 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడు. వారిని నేను నిజంగా కలవటం నా పూర్వజన్మ సుకృతం. అని కలిసి పాదాభివందనం చేసుకున్న తర్వాత, ఏంటి మురళీకృష్ణ గారు మీరేదో ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడనే మాటల్లో మా కేశవరావు చెప్పారు. ఏంటి మీరు ఎంతవరకు అధ్యయనం చేశారు, మీ అనుభవాలు ఏమిటి, క్లుప్తంగా మనం మాట్లాడదాం. నాకు ముందొచ్చగానే ఆయన పర్సనల్ సెక్రటరీ చెప్పడం జరిగింది, సార్ చాలా టైం ప్రెషియస్, ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడి ముగించేద్దామండి, క్లుప్తంగా చెప్పండి అని. సరే, అలా కొంచెము నా గురించి పరిచయం చేసుకుని తర్వాత కొంచెం చెప్పిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ సురపాలుడు రాసిన ఉక్షాయుర్వేదము, ఈ కశ్యపుడు రాసినటువంటి కృషి పరశక్తి, ఈ వేద గ్రంథాల గురించి ప్రస్తావించగానే వారు ఒక తడవ అలర్ట్ అయ్యి దాని గురించి కొంత చర్చ జరిగింది. ఆ చర్చ దాదాపుగా ఒక 45 నిమిషాలు వరకు జరిగింది. అది జరిగిన తర్వాత అనంతరం మురళీకృష్ణ గారు చాలా సంతోషం, మీరు కలిశారు, ఇట్లా మేము ఒక పెద్ద సెమినార్ ఒకటి మేము కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ సెమినారు. నిష్ణాతులందరూ వివిధ దేశాల నుంచి సైంటిస్టులతో పాటు భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఇంకా సైంటిస్టులు అందరూ కూడా వస్తారు. ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫామ్ చేశాం మేము ఆల్రెడీ. అందులో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వారితో పాటు మీరు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు ప్రపోజల్ పెడితే, అప్పుడు నేను అందులో ఒక 2 నెలలు ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేసాము. శిల్పకళా వేదికలో పెద్ద ఆడిటోరియంలో ఒక 3000 మంది రైతు సోదరులందరికీ దాదాపుగా 150 కంట్రీస్ నుంచి సైంటిస్టులు అందరూ వచ్చారు. అప్పుడు మన అబ్దుల్ కలాం గారు, సుష్మా స్వరాజ్, తర్వాత సుచరిత బర్నాల, ఇట్లా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఇట్లా వివిధ చీఫ్ మినిస్టర్స్ కలిసాము. అక్కడ దాదాపుగా ఆ నేపథ్యంలోనే నాకు కొంతమంది మిత్రులు పరిచయం అయ్యారు. అక్కడ నాకు శంకర్లాల్ పన్వరు శాస్త్రి గారని 2 మిత్రులు నాకు అక్కడ పరిచయం అయ్యారు. అప్పుడు వారు కూడా మాటల్లో మీరు ఏం చేస్తున్నారు అది ఇది తెలుసుకున్న మీదట శంకర్లాల్ గారు నాకు శంషాబాద్ దగ్గర ఒక 36 ఎకరాల క్షేత్రం ఉంది, నేను కెమికల్స్ పాటించి చేస్తున్నాను. ఈ సెమినార్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ విశిష్టత అనేది వివిధ రకాల సైంటిస్టులు చెప్పారు, మీరు కూడా చెబుతున్నారు, ఇది మనం తప్పకుండా చేయాలి. మీరు ప్రస్తుతం ఆర్థిక పరంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి నాకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందించి మీరు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఏదన్నా చేయదలుచుకున్నారో అవన్నీ కూడా నా క్షేత్రంలో చేయండి. నేటి నుంచి నేను రసాయనాలను పూర్తిగా మానేస్తాను. ఆ రోజుల్లో వారు గ్రేప్ గార్డెన్ గ్రో చేసేవాళ్ళు. 6,80,000 రూపాయల కెమికల్స్ వాళ్ళు సంవత్సరానికి వాడుతుండేవాళ్ళు. ఫస్ట్ అది మేము ఆపేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా నా సేంద్రియ వ్యవసాయం అధ్యయనము, తర్వాత నా ప్రాక్టికల్ గ్రౌండ్ కూడా ఆ 36 ఎకరాల క్షేత్రమే. అందులో దాదాపుగా చాలా విస్తృతంగా ఒక సైంటిఫిక్ ఒక యూనివర్సిటీ ఏ లెవెల్లో కనుక చేస్తుందో ఆ లెవెల్లో మేము చాలా రకాల వ్యవసాయ విధానాలని, అంటే బయోడైనమిక్ అగ్రికల్చర్ చేశాము. అప్పటికి మన సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం మనకి అందుబాటులోకి రాలేదు, తెలియదు. అయితే మనకి ఎట్లాగే పురాణ కాలంలో ఉన్నటువంటి విధానాలు, అంటే పంచగవ్య చేయటం, కొనప జలా చేసుకోవటం, అంటే కంపోస్టింగ్ మెథడ్స్, రకరకాల కంపోస్టింగ్ మెథడ్స్ చేయటము, గ్రోత్ ప్రమోటర్స్ తయారు చేసుకోవటం, ఆకు కషాయాలు, తర్వాత అట్లాగే గో అనుసంధాన కేంద్రం నాగపూర్ వారితో కలిసి ఈ ఆకు కషాయాల మీద మొట్టమొదటిగా మేము ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. వారు చెప్పిన ఫార్ములాస్ చేసాము, అది కూడా పేటెంట్ చేశారు. గోమూత్రంలో ఆకులు అని నానబెట్టి చేసి దాన్ని తర్వాత రకరకాల ప్రయోగాలు, రకరకాల పేర్లు మార్చి మాది అని చెప్పుకుని వాడుకుంటున్నారు. అందులో మనకేం అభ్యంతరం లేదు. నాలెడ్జ్ అనేది కాపీ చేస్తే వచ్చేది, ఏ గ్రంథం నుంచి స్వీకరించినా లేకపోతే ఒక గురువు గారి దగ్గర నుంచి నా పరంపరంగా నేర్చుకునే విద్యా విధానమే మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఎవరు ముందు ఎవరు వెనకలు కాకపోయినా కూడా మనకి మధ్య అందులో సహేతుకరమైనది,
మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం స్వీకరించదగినది స్వీకరించడం అనేది నా పద్ధతి. నేను ఏ సిస్టానికి నేను అగైనెస్ట్ కాదు. ఏ ఏ వ్యవసాయ విధానానికి ఏ సైంటిస్ట్ కానివ్వండి, లేదా ఏ మేధావి కానీ ఏదన్నా ఒకటి నిర్వచించి చెప్పినప్పుడు దాన్ని మనం ఎప్పుడూ కూడా నేను అది తప్పని నేను ఎప్పుడూ కూడా ఆక్షేపించడము, దాన్ని వాదించడం ఉండదు. ఎందుకంటే అందులో నేను నేర్చుకోదగినది ఏమన్నా ఉందా, అది నా రైతు సోదరుడికి ఎలా పనిచేస్తుంది, అది నా రైతు సోదరుడికి దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలవనే ఆలోచన. ఆ ఆలోచనలోనే అక్కడే నాకు పాఠశాల, దాన్ని అప్పుడు ఓం శివ అగ్రో ఫార్మ్స్ ఉన్నాము, అది తర్వాత నాకు పంచరత్న ఫార్మ్స్. ఆ పాఠశాల నాకు ఒక ఆ మాతృభూమి అక్కడ, అందుకే నాకు ఆ భూమితో చాలా అటాచ్మెంట్ ఉంది. ఆ క్షేత్రంలోనే నా మొత్తం కూడా నేను అభ్యసించడం జరిగింది. నా ఎక్స్పెరిమెంట్స్ని నేను అక్కడే చేసుకున్నాను. 6 సహకారాన్ని అందించేవారు ఆయన, శంకర్లాల్ పన్వర్త్ నా మిత్రులు. ఆయన కూడా పిహెచ్డి చేశారు. ఆయన మంచి వ్యాపారవేత్త. ఆయన పైలట్గా కూడా సెలెక్ట్ అయ్యారు. వారి తండ్రి గారి కోరిక మేరకు వ్యాపారాన్ని స్వీకరించారు. ఆయన వ్యాపారం చూస్తుండేవాడు. నా మిత్రుడు, ఇంకో మిత్రుడు శాస్త్రి గారు అనేవారు. ఆయన కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్లో చాలా లోతుగా చేసి అధ్యయనం చేసి మార్కెటింగ్ చేసేవారు. వారి విశేషమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్ మాకు ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం స్కిల్స్కి వారు చేసేవాళ్ళు. మేము ముగ్గురము ఒకరికి తోడు ఒకరన్నట్టుగా ఆ రోజుల్లో వ్యవసాయం చేపట్టి చాలా భారీ ఎత్తున చేశాను. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. వాటికి వారిద్దరు సహాయ సహకారాలు ఉన్నాయి. మొత్తం అధ్యయనం చేయటం, కొత్తవి ఏమి ఉంటే అవి తీసుకురావడం, ఆ రెసిపీ టెస్ట్ చేయటము. ఒక రకాల పంట కాదు, అన్ని రకాల మెడిసినల్ అండ్ ఎన్వైరన్మెంట్స్ దగ్గర నుంచి వెజిటబుల్స్, ఈవెన్ ప్యాడీ, మిక్స్డ్ క్రాపింగ్, ఆమ్ల, అన్ని రకాల పంటలు కూడా ఆ క్షేత్రంలో చేసాము. మాతో పాటు ఇక్రిసాత నుంచి, క్రీడా నుంచి, ముఖ్యంగా క్రీడా వారు వచ్చేప్పుడు బయోడైనమిక్ కంపోస్ట్ కానీ, అలాగే నేను బయోడైనమిక్ అగ్రికల్చర్ అనేది పీటర్ ప్రాక్టర్ గారు, అంటే మోడర్న్ ఫాదర్ ఆఫ్ బయో అగ్రికల్చర్ ఆఫ్ ది వరల్డ్ అంటాం ఆయన, పీటర్ ప్రాక్టర్ గారు అని. నాకు వారితో స్వయంగా వారి దగ్గర నేను నేర్చుకునే భాగ్యం నాకు కలిగింది. బయోడైనమిక్ అగ్రికల్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాస్మిక్ ఎనర్జీ, మోస్ట్ ఆఫ్ ఇట్, అండ్ విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ అండ్ వాట్ యు కాల్ ఇట్ రిటర్న్ ఇన్ అవర్ ఏన్షియంట్ లిటరేచర్. వేదాసులో కానీ, కశ్యపుడు రాసిన పరిస్థితుల్లో కానీ, సరిపాలు రాసినటువంటి గ్రంథాల్లో కూడా వాటికి మనకి దొరుకుతుంది. వారు చెప్పినటువంటి కాన్స్టలేషన్, మూన్ కాన్స్టలేషన్, సన్ ఆపోజిట్ శాటర్ అని ఇలా చెప్తారు వారు. అవి మనకి ముహూర్తాలు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఈ కార్తెలో మనం చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ సూర్యుడు ఈ పొద్దునుంటే ఇది చేసుకోవాలి, ఈశాన్యంలోంచి గాలి వస్తే కనుక వాన వస్తుంది, జాగ్రత్త పడండి, చంద్రుడి చుట్టూతో గుడి కడితే కనుక వర్షం పడుతుంది. ఇలా మనకు నిర్దిష్టంగా అక్కడ ఆ గ్రంథాల్లో కూడా నిర్వచించబడినాయి. ఇది ఒక ప్యాటర్న్. ఇందులో కూడా సరే నేనేమంటానంటే, ఏ కులస్తుడు కానివ్వండి, ఏ మతస్థుడు కానివ్వండి, ఏ దేశస్థుడు కానివ్వండి, మంచి చెడినప్పుడు అది స్వీకరించాలి అండి. కేవలం అతను వేరే మతస్థుడనో లేకపోతే అతను వేరే దేశస్థుడోని మనము ఆ పవిత్రమైన నాలెడ్జ్కి కులం మతం ఏది లేదండి, మనం ఆపాదించుకునేది. కానీ అటువంటి నాలెడ్జ్ని మనం ఖచ్చితంగా స్వీకరించాలి, దాన్ని అనుభవించాలి, మనం మదించాలి, భూమిలో ప్రయోగించాలా, ఫలితాలు రాబట్టాలి. ఫలితాలు కనుక సక్రమంగా వస్తే అది తోటి రైతులతో పంచుకోవాలి. ఇదే ప్రాతిపదికన నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ మేము పెద్ద సెమినార్స్, నిష్ణాతుల సెమినార్స్ పెట్టాము. అట్లాగే నమ్మలవర గారు, నటరాజన్ గారు, ఇటువంటి మేధావులు ఎంతమందో ఒక్కొక్క రంగంలో నిష్ణాతుల వాళ్ళని కలవటం, వాళ్ళతో భగవంతుడు ఆశీస్సుల వల్ల నేను అటువంటి వారిని కలవగలగటం, వారి దగ్గర నేను నాలెడ్జ్ పొందగలగటం, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని వారికి వ్యక్తీకరించడం, వారికి నేను చెప్పే స్థాయి ఉందో లేదో కానీ షేరింగ్ అవుతే చేయటం. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ మీద దాని మీద అలా చేస్తూ కొంతకాలం గడిపిన తర్వాత రైతు శిక్షణా తరగతులు అనేక నిర్వహించాం. అట్లాగే ఏపీ గ్రీన్ కృషి ఎన్జిఓస్ నెట్వర్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక 67 ఎన్జిఓస్తో ఒక నెట్వర్క్, ఒక ఎన్జిఓ స్థాపించి దాని ద్వారా కూడా ఎన్జిఓస్కి శిక్షణా తరగతులు నిర్వహించాం 2005లో. తర్వాత దాదాపుగా నా జీవిత కాలంలో కొన్ని వేల మంది రైతులకి నేను చేయటం జరిగింది. అట్లాగే విజిటింగ్ ఫ్యాకల్టీగా ఇక్కడ మనకి
విజిటింగ్ ఫ్యాకల్టీగా నాంపల్లి హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్కి దాదాపుగా 7-8 సంవత్సరాలు ఒక రిసోర్స్ పర్సన్గా, అంటే ఫార్మర్ రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని. అట్లాగే ఈవెన్ హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో కూడా హార్టికల్చర్ ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆఫీసర్స్కి కూడా ఫస్ట్ రిక్రూటర్స్కి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన సదస్సు, ఇట్లాగా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఇలా అనేక చోట్ల నేషనల్ ప్రొడక్ట్ కౌన్సిల్ అనేక చోట్ల మనం ఈ నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయటము అనేది జరుగుతూ వచ్చింది. అట్లా 2008 వరకు చాలా విస్తృతంగా చేశాను. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పొట్టాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదంటారు చూసారా. ఇవన్నీ మనకి చెప్పుకోవడానికి ఒక తన ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసాము, నలుగురికి పంచగలగానే సంతృప్తిని అయితే మిగులుస్తాయి, కానీ ఆర్థిక పరంగా మనని ఎక్కడికో తీసుకెళ్ళలేవు. ఎందుకంటే దే ఆర్ నాట్ పెయిడ్ జాబ్స్. ఇక్కడ వారు కూడా శంకర్లాల్ గారు కూడా నాకు దైనందిన జీవితానికి కావాల్సినవి సపోర్ట్ చేయగలరు, కానీ నాకేదో జీతభత్యాలు ఇచ్చి నన్ను పెంచి పోషించేంత ఇది కాదు కదా. సరే, నాకేంటంటే నాకు కావలసిన నాలెడ్జ్ నేను సంపాదించుకోగలుగుతున్నాను. ఈ నాలెడ్జ్ అన్వేషణ, తృష్ణ, వీళ్ళతో చెప్పినట్టుగా మీకు అష్టవ్యసనం, దాని మూలంగా దాన్ని ఇట్లా పెంచుకుంటూ పోయాను. కానీ ఇంకా 2008 తర్వాత నాకు ఆదరణ, వారు కూడా మేము అప్పుడు ఎర్రగడ్డ రైతు బజార్లో మాకు రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్కి మాకు పెద్ద స్టాలు దాదాపుగా ఒక 1200 అడుగుల స్క్వేర్ యార్డ్ వేస్తే మేము ఒక పెద్ద షెడ్ వేసుకొని అందులో అన్నీ అరమర్చుకొని అక్కడ A to Z ఆర్గానిక్ అమ్మేవాళ్ళం. ఇలాగ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ దగ్గర ఫార్మర్ గ్రూప్ ఉండేది. ఆ ఫార్మర్ గ్రూప్కి కూడా కొంతమందికి బెడాకన్నాలో ఒక 25 మందికి మేము ఆవులు ఇచ్చాం. ఆ కాలంలో 2005లో ఆవులు ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి షెడ్లు వేసి, ఆవులకి మా డబ్బులతో షెడ్లు వేసి అక్కడ అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర కొన్న పండించినవి వాళ్ళు బై డిఫాల్ట్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఆ రీజియన్లో, మెదక్ రీజియన్లో. అలాగే వీళ్ళ దగ్గర కూడా కొన్ని మనము స్వీకరించేవాళ్ళం. వాళ్ళ దగ్గర ఉన్న చిరుధాన్యాలు అవన్నీ అవి తీసుకొచ్చి అవన్నీ బాగు చేసి వాల్యుయేషన్ చేసి, ఇప్పుడు ఏవైతే వాల్యుయేషన్ అంటున్నారో ఆ రోజుల్లోనే నేను అవన్నీ వాల్యుయేషన్ చేసి దంపుడు బియ్యం దగ్గర నుంచి, దంపుడు బియ్యం అంటే రోకళ్ళతో దంపించి ఆ బియ్యము, అట్లాగే పెసరు, ఇవన్నీ కూడా విసిరించినవి, అన్ని రకాల చిరుధాన్యాలు, అన్ని రకాల వెజిటబుల్స్, ఇవన్నీ కూడా అక్కడ మేము ఈవెన్ ఆర్గానిక్ గ్రేప్స్ ఇవన్నీ కూడా పెట్టాం. ఒక జర్మన్ ఉమెన్ అయితే ఆర్గానిక్ గ్రేప్స్ రోజు వచ్చి కొనుక్కుని ఆఖరి రోజు అయిపోయినాయంటే ఆల్మోస్ట్ ప్రాక్టికల్గా ఏడ్చినంత పనిచేసింది. సార్ ఇటువంటివి దొరకవు, ఓల్డ్ ఉమెన్ ఇటువంటి దొరకవు. అట్లాగే నాకు బెండకాయలు పండించేటప్పుడు మెదక్ నుంచి ఒక కస్టమర్ వచ్చేవాడు. వారానికి 2 రోజులు బ్యాగ్ గుచ్చుకుని వచ్చి 3-4 కేజీలు బెండకాయ తీసుకెళ్ళేవాడు. అట్లాగే ఆ క్రాప్ అయిపోగానే బెండకాయలు వచ్చి లేదనగానే చాలా పెద్ద తగాదా ఆడటమే కాక నన్ను దూషించే స్థితికి వెళ్ళాడు. ఇటువంటి చేతకాని వాడు రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇంత మంచి రుచికరమైన బెండకాయలు నాకు అలవాటు చేసావు, ఇప్పుడు నేను ఎక్కడ పోయేదన్ను అంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ గొడవకి నవ్వుకుంటున్నారు. కానీ అంతే, అది కరెక్ట్గా ఆర్గానిక్ కనుక చేసినట్టయితే అందులో ఉన్నటువంటి రుచి కానివ్వండి, ఉడికిన పదార్థం ఉడికే టైం కానివ్వండి, అది ఉడికిన తర్వాత కూర మనం చూసినట్టయితే దాని అపియరెన్స్ కానివ్వండి, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లా చేసాం కానివ్వండి. డబ్బులు అయితే మేము ఏమీ సంపాదించుకోలేకపోయాం. దానికి రైతుల దగ్గర మటుకు తెచ్చేవాడిని. అప్పుడు కూడా ఈ తయారు చేసిన ఆర్గానిక్ ఫార్మర్స్ అందరూ పండించిన వాటికి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఒక ఈక్వేషన్, దాని మీద చాలా నేను మార్కెట్ 2 కుర్రాళ్ళని అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ MBA చేసిన వాళ్ళని పెట్టి మార్కెట్ ఇంటెన్సివ్ రీసెర్చ్ చేశాను ఆ రోజుల్లోనే. అంటే ఫార్మర్ టు కన్జ్యూమర్ ఎంత గ్యాప్ ఉంది, మిడిల్ మ్యాన్ ఎంత తీసుకుంటున్నాడు, దానికి ఈక్వేషన్ ఎలా చేయాలని రివర్స్ ఇంటిగ్రేషన్ చేసి కన్జ్యూమర్ ప్రైస్ మైనస్ 35% ఇస్ ది ఫార్మర్ ప్రైస్. అలా చేసినా కూడా ఫార్మర్ ఈజ్ స్టిల్ బెనిఫిటెడ్ 25% దాని జనరల్ మార్కెట్, కన్జ్యూమర్ ఈజ్ బెనిఫిటెడ్ బై 10%. అట్లా ఈక్వేషన్ చేశాను. సంచార రథాలు పెట్టాము. అట్లాగే DRDL దగ్గర వాళ్ళ ల్యాబ్ క్వార్టర్స్లో పెట్టాను. NIRDకి సంచార రథాల మీద వెళ్ళేవాళ్ళం. దానికి ఇంకో పాట రాసి రారండోయ్ హరితస్ బండి వచ్చింది,
కూరగాయలను తెచ్చింది దళారులసలే కానే కాను, క్షేత్రం నుంచి నా రైతులు మేము అని దానికి ఒక్కొక్క కూరగాయకి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని అదొక పాట రాసి అది మైకి పెట్టి వెళ్ళంగానే అందరూ అక్కడికి వచ్చేవాడు కమ్యూనిటీ సెంటర్కి. అక్కడ అన్ని క్రియేట్స్ దింపించేవాడు. ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయటం, సెమినార్స్, జాతీయ అంతర్జాతీయ సెమినార్స్ ఇవన్నీ తిరిగాం కానివ్వండి. ఇంకా 2008 తర్వాత ఆదరణ అనుకున్న రీతిలో లేదు. మళ్ళీ అందులో బాగా చేతులు కాల్చుకోవటం అయింది. ఇంకా మనకి చేతులు కాల్చుకునే ఓపిక లేదు. ఆయన కాల్చుకుంటున్నాడని మనం కూడా ఇంకా కాల్పించుకుంటూ పోవడం కూడా లేదు. సో దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, వీ కెనాట్ అడ్రస్ అని చెప్పి దాన్ని నేను ఆ ఫీల్డ్ డీవియేట్ అయ్యి దాన్ని నేను జర్మనీ వెళ్ళి అక్కడ బయోగ్యాస్లో అధ్యయనం చేశాను. జర్మనీ బయోగ్యాస్ అసోసియేషన్తో ఈ లార్జ్ స్కేల్ బయోగ్యాస్ ప్లాంట్స్ అప్ టు 1 మెగావాట్ 2 మెగావాట్స్ ప్లాంట్స్, వేస్ట్ రీసైక్లింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ వేస్ట్ ఐ కెన్ రీసైకిల్. అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ఈవెన్ వెట్ ఫెర్మెంటర్స్, ఈవెన్ డ్రై ఫెర్మెంటర్స్ ఇండియాలో లేవు. ఈవెన్ డ్రై ఫెర్మెంటర్స్ ఐ కెన్ బిల్డ్. తర్వాత దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్ చేసి అందులో కొంత నేను పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి చెబితే నేను సంపాదించుకున్నాను. కానీ ఇంకా అది నన్ను అంతరంగాల్లో ఆ బాధ ఉంది కదా, అష్టవ్యసనం అనేది నన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఏ స్థితిలో ఇవాళకి అది నాకు ఒక బాధ. తర్వాత కాలక్రమేపీ అందరూ వచ్చారు. సుభాష్ పాలేకర్ గారితో కూడా కొన్ని ఇనిషియల్ స్టేజెస్లో చాలా ఇంటిమేట్గానే ఉన్నాను. వారి గ్రంథాన్ని కూడా నాకు ట్రాన్స్లేషన్ చేయమని అడిగారు. అట్లా చేసినా కూడా ఏమైంది, అనేక మంది వచ్చారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మొట్టమొదట ఈ చాలామంది నా దగ్గర ఇప్పటికీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నా చేతున్న ఎన్జిఓస్గాను ఇంకో రకంగా నేర్చుకున్న ఫొటోస్ ఉన్నా కూడా నేను మనం వద్దనుకున్న మా ఫీల్డ్ సరే మనకి చాలామంది వచ్చారు, చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. వివిధ రకాలైనటువంటి ఇప్పుడు బయోడైనమిక్ అగ్రికల్చర్ ఉంది, పర్మాకల్చర్ ఉంది, నో టిల్లేజ్ ఫామ్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ కెమికల్ ఫార్మింగ్ అని మన సుభాష్ పాలేకర్ గారి ఒక గ్రంథాన్ని కూడా, ఆ గ్రంథాన్ని నన్ను ట్రాన్స్లేట్ చేయమంటే కొంతవరకు తర్వాత చేయలేక ఆపేసాను జరిగింది. ఇట్లా రకరకాల విధానాలు ఉన్నాయి. అట్లా కొరియన్ టైప్ ఆఫ్ ఉంది, ఈ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం వాళ్ళది ఉంది, పికాకా మోడల్ నేచురల్ ఆర్గానిక్ నో టిల్లేజ్ ఫామ్ ఒకటి ఉంది. ఇలా అనేక రకాల ఫామ్స్ ఇవన్నీ ఒక స్టేజ్లోనూ ఏదో ఒక స్టేజ్లో దాన్ని నేను అధ్యయనం చేయడం జరిగింది. కొంతమేరకు అయి ఉండొచ్చు, ఎందుకంటే యూ మే బి సంథింగ్, యూ మే నో సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. యూ మే నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ అని చెప్తారు. అంటే ప్రతి విషయం గురించి కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది, కానీ అందులో నేను నిష్ణాతుడని A to Z నేను నేర్చుకున్నాను అని చెప్పడం అది అహంభావమే అవుతుందేమో, అది అవాస్తవం కూడా. కాబట్టి అట్లా చెప్పలేను. కానీ బట్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, ఐ హ్యాడ్ ఎ జీల్, ఐ హ్యాడ్ ఎ విష్ టు లెర్న్ సంథింగ్ ఇన్ అగ్రికల్చర్ విచ్ ఐ డు నాట్ నో, వెదర్ ఇట్ బి హియర్, వెదర్ ఇట్ బి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. I have that inclination, still it is in the part of my parcel and parcel of my blood to go for it, to learn it, and what best I can do, I learn it and I grasp it, I experiment it, and if I feel that there is something, then I will pass it on to that. ఏ విధానమైనా సార్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ విధానమైనా కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఏంటంటే అది ద సిస్టమ్ షుడ్ బి వెరీ సింపుల్ టు ఫాలో. ఏదైతే మనం చేస్తున్నామో అది సింపుల్గా ఉండాలి. ఆ సిస్టమ్, ఆ ఫాలో అయ్యే సిస్టంలో మీరు ఏదైతే పదార్థాలను వినియోగిస్తున్నారో ఆ పదార్థాలన్నీ రైతు సోదరుడికి చుట్టుపక్కల ఉండాలి. అంటే లో కాస్ట్ ఆర్ నో కాస్ట్, లో కాస్ట్ ఆర్ నో కాస్ట్, డోంట్ సే నో కాస్ట్, ఇట్ మే బి లో కాస్ట్. టుడే నథింగ్ కెన్ బి హ్యాడ్ ఫ్రీ కాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ. ఎవ్రీథింగ్ ఒకప్పుడు పనికిరాని వ్యర్థ పదార్థం అంతా కూడా ఇవాళ కాస్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా. సో కాబట్టి లెట్ us డిఫైన్ ఇట్ యాజ్ అ లో కాస్ట్. సో ది ప్రోడక్ట్ వాట్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ యాజ్ ఇన్పుట్ ఇట్ షుడ్ బి లో కాస్ట్. అది అతి తక్కువ ధరలో ఉండాలి. అండ్ ఇట్ ఈజ్ ప్రాక్టికబుల్, అది ఆచరణకి యోగ్యంగా ఉండాలి ఆ సిస్టమ్. ఇప్పుడు నా దగ్గర ఒక స్పెషల్ వైరస్ వచ్చిందండి, ఆ వైరస్కి నేను ఎట్టా చేయాలంటే నా దగ్గర ఒక స్పెషల్ కొండముచ్చు ఉందండి, ఆ కొండముచ్చు ఆ కొండ మీద ఉంటుంది, దాని మూత్రం తీసుకొచ్చి కొట్టండి అంటే అది మేబీ కరెక్ట్, మీ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అది ఆచరణ యోగ్యం కాదు, ప్రాక్టికబిలిటీ లేదు.
కాబట్టి మనం చెప్పినది ఏదైతే బోధిస్తున్నామో, ఏదైతే రైతుని ఆచరించమంటున్నామో అతనికి అది లభ్య స్థితిలో ఉండాలి, అది తేలిగ్గా లభించాలి, తక్కువ కాస్ట్కి లభించాలి. ఇది తర్వాత తను పండించిన ఉత్పాదనకి గిట్టుబాటు ధర వచ్చే సిస్టమ్ ఉండాలి. రైతు పండించిన పంటకి మధ్యలో ఏదైనా మిడిల్ మ్యాన్ ఉంటే అది కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఎండ్ కన్జ్యూమరు రీజనబుల్ ప్రైస్కి రావాలి. ఇవాళ సిస్టమ్ ఏంటి, రైతు ముక్కు పిండి, రైతుకేమో కోత కోసి ఏదో ఒక రూపంలో, అంటే ఏంటంటే కాటా దగ్గర నుంచి, గ్రేడింగ్ దగ్గర నుంచి, రేటు దగ్గర నుంచి, డబ్బులు తిరిగి పే చేయటం దగ్గర నుంచి, కమిషనింగ్ వ్యవస్థ దగ్గర నుంచి. ఎందుకంటే ఒక రైతుగా నేను ఈ స్థితులన్నీ అనుభవించాను, అపారమైన నష్టపోయాను నేను. ఒక తడవ నేను 1 ఎకరా హై ఈల్డింగ్ వెరైటీ, అంటే ఫస్ట్ కెమికల్స్ చేసినప్పుడు హై ఈల్డింగ్ వెరైటీ నేను బ్రింజాలు వేశాను. చాలా అద్భుతంగా క్రాప్ తీశాను. ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డే 5 టన్స్ నేను కోసేవాడిని. అంత బాగా క్రాప్ చేశాను. చేసి నేను మార్కెట్కి పంపించినప్పుడు ఒకరోజు ₹10 ఇస్తావా అని అడిగాడు కేజీ, 50 పైసా. కడుపు మండి వెనక్కి తీసుకొచ్చి పశువులకు వేసేసాను. అంటే ఇవన్నీ కూడా మార్కెట్లో మనం ఎంతన్నా చదువుకోనేయండి, ఐ మే బీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐ మే హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎకానమీ అండ్ మస్ట్ హ్యావ్ రెడ్ బుక్స్ ఆఫ్ ఎకనామిక్స్. చైనా కూడా ఐఎమ్ నో యూజ్, మై నాలెడ్జ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్, ఐ కెనాట్ కంపీట్ ఏ బ్రోకర్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మార్కెట్ హూ ఈజ్ అన్ ఇల్లిటరేట్. అది తమాషా. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని చదువులు చదివినా, భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారి దళారీ వ్యవస్థ ఛేదించుకొని మనం పైలేకపోవటం, ఇవాళకి పోలేకపోతున్నాం. ఈ చిన్న సన్న చదువుకోని దళారీ వ్యవస్థ వెనకాల అంచెలంచెడగా పోతే జైంట్స్, దళారీల్లో జైంట్స్ ఉన్నారు. మళ్ళీ ఈ వ్యవస్థనంతా సమూలంగా మనం మార్చాలి, ఏదో ఒక సిస్టమ్ చెయ్యాలి అని రకరకాల చేశా కానివ్వండి ఎక్స్పెరిమెంట్స్. నేను నా శక్తి చాలా, నా ఒక చిన్న రైతుగా, ఒక కన్ఫైనింగ్ టు కమ్యూనిటీ ఆర్ ఎ ఫ్రెండ్స్ సర్కిల్, మై కెపాసిటీ వాజ్ నాట్ సఫిషియంట్. దానికి వేరియస్ సిస్టమ్స్ చేశాను, వేరియస్ ఆప్షన్స్ చేశాను, వేరే ప్యాకింగ్ చేశాను. కూరగాయలు ఎన్నయ్య మన క్రీడా వాళ్ళతో పాటు అక్కడున్న సైంటిస్టులతో ఆకుకూరలు నిలబడటానికి చిన్న లో కాస్ట్ స్ట్రక్చర్స్ వాళ్ళు డెవలప్ చేసాము వాళ్ళతో కలిసి. ఎక్కడ ఏదో మంచిది ఉందంటే అది చేసుకోవటం, సోలార్ డ్రైవింగ్స్ అని అదే ఇదన్నీ చేసినా కూడా మనము సక్సెస్ఫుల్ కాలా. ఇట్లా ఈ పరిస్థితులన్నింటిలో మానేసాం. ఇప్పుడు మళ్ళా నా మిత్రుడు శంకర్లాల్ పనారు గారు 2 సంవత్సరాల నాడు నాకు ఫోన్ చేసి, మీరు కరోనాలో నేను అన్ని యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ నా బయోగ్యాస్ కూడా నేను మానేశాను, నేను కూడా కరోనా 2వ స్టేజ్లో చాలా పైదాకా వెళ్ళి ఒక తలుపులు తట్టి, బాబు ఇంకా టైం కాలేదంటే పైనుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన వాడిని. నేను కూడా ఆల్మోస్ట్ ఐ వాజ్ ఇన్ ఏ కోమా స్టేజ్. వచ్చిన తర్వాత నాకు కొంచెం డిప్రెషన్లాగా ఆ కోమా ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నారు, మీరు కాదు, ఇప్పుడు మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్ళీ మొదలుపెట్టాను, నేను చేస్తున్నా కానీ కొంతమందిని రిక్రూట్ చేస్తున్నా కానీ వాళ్ళు కరెక్ట్గా చేయటం లేదు, ఆర్గానిక్ అని చెప్పి ఏదో ఇన్ఆర్గానిక్ చేసి ఆర్గానిక్ అనే పేరు అమ్ముతున్నారు, నాకు చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళంటే సార్ నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఇవాళ నాకు 70 years అండి, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఇంకా వద్దు సార్ అందులోంచి తప్పుకున్నానంటే, కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి, ఇది మనం చెయ్యాలి, మళ్ళీ తిరిగి దీన్ని ఒక అంతర్జాతీయ సంస్థగా నా పొలాన్ని మళ్ళీ మీరు తీర్చిదిద్ది మనం తిరిగి బావుట ఎగరేయాలి. ఆ రోజుల్లో మనం చాలా పేరు సంపాదించాము అంటే, ఇప్పుడు నేను చెప్పే కదా, మీరు అష్టవ్యసనం కదా మనకి. మళ్ళీ అది లేచి తన్నుకుని వచ్చి వారితో కొంతకాలం చేసి అనుకోకుండా వారు సడన్గా మరణించడం జరిగింది. అది నాకు చాలా బ్లో, ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇక్కడ ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉండొచ్చు, కొన్ని అవతల వారిని, లోపాలు అనే కంటే కూడా అవతల వారిని నేను ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోయానేమని అనుకుంటాను నేను. దేర్ ఈజ్ సమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నార్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ విత్ దెమ్. ఇప్పుడు వారి భావాలు నా భావాలు ఏకీభవించకపోవచ్చు, అంతరాలు డిఫరెన్స్ బట్టి అక్కడ ఉన్న పనిచేసే వారితో కూడా నేను మేబీ ఇట్ ఈజ్ మై
inability. Poverty. Maybe my inability, I feel. I don't blame the others. Maybe my inability not to travel with them, not to accept the system. కొన్ని మనం చేదస్తాలనుకుంటాం మనం. ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే కొన్ని అవి నిజాలైనా కూడా అవి కొన్ని చేదస్తాలుగానే కనపడతాయి మనకి. ఆ సిస్టమ్ చేయాల్సింది ఇది. ఆ విధానంగా అలా చేస్తాను, అది చేదస్తా ఇది ఉంటేనే అవుతుంది అంటాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఖచ్చితంగా అంత కంపోస్ట్ వేయాలంటాడు, లేకపోతే ఈ విధంగా చేయాలంటాడు అనేది. అది ఎక్కడ నేను ఐ కెనాట్ కాంప్రమైజ్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్. వితౌట్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ వీ కెనాట్ డూ ఆర్గానిక్ ఫార్మింగ్. అదర్వైజ్ వీఆర్ చీటింగ్ అవర్ సెల్వ్స్. మన అంతరాత్మని మనం దాన్ని జోకొట్టి ఇది నేను చేసేది కరెక్ట్ అని నచ్చ చెప్పుకోవడం తప్పితే అది ఫండమెంటల్. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆర్ ఫండమెంటల్స్, వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్. 2 + 2 is 2 whole square is 4, a plus b whole square is a square plus b square plus 2ab. You can't deny it. It is fundamental. How can you equate algebra in a different way without deviating from? You may improvise it. That's what I am precisely trying is following the principles of nature, using the modern science, and trying to bridge the gap between a traditional farmer and a scientific agriculture scientist. So this I want to take it to the farming community in a humble way, not to tell them that here is a man genius, he had done so many things. I don't want that. I don't want that recognition. I always believe that God has created humans with a purpose. Even He has created me with a purpose. If I can meet that purpose in one way or the other, the humble knowledge, whatever I gained through many gurus and through many books, unknown, personally not met others. I have read a vast number of books, including Silent Spring and other natural books I have read. And thanks to all those knowledge of my gurus and my associates, because of their greatness and their knowledge, I could learn something, and that's something I want to share with the farmers. అది రైతు సోదరులతో పంచుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ.